అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. వెల్కమ్ టు సుమన్ టీవీ. యుద్ధం ఆగిపోయింది. కాల్పుల విరమణకు సీజ్ ఫైర్కి రెండు దేశాలు అంగీకరించాయి. బాగుంది, చాలా బాగుంది. కాల్పుల విరమణకు అంగీకారం వచ్చిన తర్వాత నిన్న సాయంత్రం ఏదైతే ట్రంప్ మాట్లాడిండో భారతదేశంతో అటు పాకిస్తాన్తో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఏదో ట్వీట్ చేసిండో, ట్వీట్ చేసిన తర్వాత ఇండియా నిన్న సాయంత్రం 7 గంటల నుంచే కాల్పుల విరమణని అమల్లోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ పాకిస్తాన్ రాత్రి మన పైన డ్రోన్లను ప్రయోగించింది. అయిన తర్వాత ఇండియాలో జరుగుతున్న ఒక ప్రచారం గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. ఆ ప్రచారం ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు. వెనకాల మీకు దీని మీద బోర్డు మీద కనిపిస్తుంది. ఒకసారి స్క్రీన్లో చూడండి. బార్డర్ స్టేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. బార్డర్ స్టేట్స్ అని చెప్పేసి బార్డర్ స్టేట్స్లో పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా బిక్కుమంటూ ఎప్పుడు ఏ లాంచర్ వచ్చి ఏ డ్రోన్ వచ్చి తమ పైన బాంబులు విసిరి వెళ్ళిపోతుందో, ఏ క్షణం పాకిస్తాన్ నుంచి ఏ రాకెట్ లాంచర్ వచ్చి తమ పైన పడుతుందో, ఏ క్షిపణి వచ్చి తమ జీవితాన్ని నాశనం చేస్తుందో అనేది మనకి ఇక్కడ బార్డర్ స్టేట్స్లో పరిస్థితి కనిపిస్తుంది. ఇది బార్డర్ స్టేట్స్. ఇక్కడ ఈ తల్లి ముగ్గురు పిల్లల ఫ్యామిలీస్ ఎంత వణికిపోతున్నాయో ఈ ఇమేజ్ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది నిన్న నుంచి వైరల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మన దేశంలోనే మిగతా రాష్ట్రాలు ఎట్లా ఆలోచిస్తే చూడండి. అదర్ స్టేట్స్ ఆఫ్ ఇన్ ఇండియా సెలబ్రేట్ చేస్తున్న విక్టరీ మనం సాధించేశాం. ఏం సాధించాం? సోషల్ మీడియాలో పోస్టులను చూస్తుంటే బాధేస్తుంది. ఇంకా ఇండియన్ ఆర్మీ యుద్ధాన్ని ఆపేయలేదు. ఇండియన్ ఆర్మీ ఇంకా ఆపరేషన్ సింధూర్ని నిలబెట్టలేదు, ఆపేయలేదు. కేవలం పాకిస్తాన్ బార్డర్లో జరుగుతున్న ఘర్షణల్ని శాంతియుతంగా పరిష్కరించుకుందామని రెండు దేశాలు సీజ్ ఫైర్ని అమలు చేశాయి. ఇతర రాష్ట్రాలు భారతదేశంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాయి పాకిస్తాన్ పైన మనం పైచేయి సాధించామని. కానీ బార్డర్లో ఉన్న జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు ఇంకా భయంతో బిక్కుమంటున్నాయి. ఎందుకంటే కాల్పుల విరమణ తర్వాత కూడా పాకిస్తాన్ డ్రోన్లను పంపిస్తోంది. కాల్పుల విరమణ తర్వాత, ఎందుకంటే చెత్త దేశం పాకిస్తాన్ ఎప్పుడూ మాట మీద లేదు. గొప్పగా సింధు జలాలను ఆపేయగానే పాకిస్తాన్ ఏం చేసింది? 1972లో చేసుకున్న సిమ్లా ఒప్పందాన్ని ఆపేస్తున్నామేమని చెప్పింది. సిమ్లా ఒప్పందాన్ని ఎప్పుడు అమలు చేసిందని పాకిస్తాన్? సిమ్లా ఒప్పందం ఏంటి? భారతదేశంలోకి చొరబడి రావద్దు, భారతదేశంలో హింసను ప్రేరేపించదు, భారతదేశంలో ఉన్న రాజకీయ అంశాలు చోటు చేసుకోకూడదు, భారతదేశంలో శాంతి భద్రతల్ని ప్రభావితం చేయొద్దు, భారతదేశంలో ఎటువంటి విద్రోహాలకు పాల్పడకూడదు. పాకిస్తాన్ అదే చేసిందిగా 1972 నుంచి. సిమ్లా ఒప్పందం తర్వాత కూడా మనం ఒప్పుకున్నాం కదా, పీఓకే బార్డర్ని వాళ్ళకి ఇచ్చే, పీఓకే ఇంకా మీ ఆధీనంలో ఉంది, సరే ఆ ఎల్ఓసీకే మేము కట్టుబడి ఉంటామని ఒప్పుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ మన పైన హింసను ప్రేరేపిస్తూనే ఉంది. 1972 నుంచి నిన్నటి పహల్గామ్ దాడి వరకు సిగ్గు లేకుండా ఇప్పుడు ఒప్పుకున్నాడు పాకిస్తాన్ వైస్ ఎయిర్ మార్షల్. వాడు ఔరంగజేబ్ అనేవాడు పుల్వామా దాడి 2019 ఫిబ్రవరి 14 చేసిన పుల్వామా దాడి మా పనే అని ధైర్యంగా ఒప్పుకున్నాడు. ఆ పాకిస్తాన్ మళ్ళీ కుట్రలు చేస్తూనే ఉంది. మనం ఏం చేస్తున్నాం? సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది కొంత బాధగా ఉంది. కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు, అయిపోయింది యుద్ధం, ఐపీఎల్ చూద్దామంట. అయిపోయింది యుద్ధం, ఐపీఎల్ చూద్దాం. కొందరు పోస్ట్ చూస్తే బాధగా ఉంది. కానీ కొద్దిసేపటి క్రితమే ఇండియన్ ఆర్మీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్తోందంటే యుద్ధం ముగిసిందేమో కానీ ఆపరేషన్ సింధూర్ ఆగలేదు అని చెప్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా స్పష్టంగా ప్రకటించింది, యుద్ధం ముగిసిందేమో కానీ ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదని. యుద్ధానికి ఆపరేషన్ సింధూర్కి చాలా తేడా ఉంది. ఇదిలా ఉంటే ఎప్పుడైతే సీజ్ ఫైర్ మొదలైందో అప్పటి నుంచే సోషల్ మీడియాలో పాకిస్తాన్ ఓ కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది. మీకు విజువల్ చూస్తాడు మా ఆన్లైన్ రైటర్ వీరా, ఒక్కసారి చూడండి ఆ విజువల్స్ని. పాకిస్తాన్లో యుద్ధాన్ని మేము గెలిచాము, మాదే విజయం, మాదే వీరత్వం అంటూ పాకిస్తాన్లో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మీరు స్క్రీన్ పైన చూసిన విజువల్స్ అవే. వాడిని చూస్తే గుండె తరుక్కుపోతుంది. పాకిస్తాన్ని వదిలేసింది భారత్ అంతే. పాకిస్తాన్ వరుసగా రోజుకు 500కు పైన డ్రోన్లను మనపైన దాడి చేస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ వాటిని ఎదుర్కొన్నాను తప్ప ఎదురుకాల్పులు జరపలేదు. భారత ఆర్మీ ఎదుర్కొన్నామే తప్ప ఎదురుకాల్పులు జరపలేదు. కానీ పాకిస్తాన్లో నా పక్క బాక్స్లో చూడవచ్చు మీరు, పాకిస్తాన్లో ఎలాంటి విజువల్స్ ఎటువంటి సెలబ్రేషన్ జరుగుతున్నాయి. పాకిస్తాన్ జీత్ గయా అంట. ఏకంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ చెప్తున్నాడు మేము గెలిచామని చెప్పేసి. ఇది వాస్తవ పరిస్థితి. ఇంకా పాకిస్తాన్తో మనకు శత్రుత్వం పూర్తిగా అంతం కాలేదు. లాస్ట్ పాయింట్స్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, పాకిస్తాన్తో శత్రుత్వం పూర్తి కాలేదు. పాకిస్తాన్ పైన మనం ఇంకా యుద్ధమే చేయలేదు. పాకిస్తాన్ పైన మనం విజయం కూడా సాధించలేదు.
సరిహద్దు గ్రామాల్లో ఇంకా ఉద్రిక్తమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సరిహద్దు గ్రామాల్లో వాస్తవ పరిస్థితులకు ఈ ఇమేజ్ చాలా స్పష్టంగా ఈ ఇమేజ్ సరిహద్దు గ్రామాల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితి ఎవరు చేశారో కార్టూన్ కానీ నిజంగా చూస్తే బాధేస్తుంది. సరిహద్దులో ఉన్న ఉద్రిక్త పరిస్థితులకి ఈ ఇమేజ్ దర్పణం పడుతుంది. విజువల్స్ ఒకసారి చూడొచ్చు. స్క్రీన్ పైన మా ఎడిటర్ చూస్తాడు. 2 బాక్సుల్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకవైపు కూలిపోయిన ఇండ్లు, లేని జీవితం, కన్నీటి భవిష్యత్తు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరోవైపు ప్రశాంతమైన రోడ్డు మీదకి రావాలంటేనే వణుకుతున్న జనం, ఆ జనం మధ్యలో రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా. ఇది చూస్తుంటే బార్డర్లో పరిస్థితులు ఎంత గుమ్మనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బార్డర్లో పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకా మన సరిహద్దు గుండా ఉద్రిక్తతలైతే పూర్తి కాలేదు. దయచేసి విక్టరీ వైపు వెళ్ళకండి. ఇంకా విక్టరీ అని ఆలోచించకండి. ఇంకా విక్టరీ కాలేదు. ఏదో ఒకటి జరగాలి, ఏదో జరగాలి. అది యుద్ధమా, శాంతియుతమైన చర్చల, ఒక పర్మినెంట్ పులి స్టాప్ రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన వీర జవాన్ మురళీ నాయక్ అర్పించిన ప్రాణాలకి విలువ ఉంటుంది. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల ఆత్మలు శాంతిస్తాయి. నిత్యం పాకిస్తాన్ శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఆర్మీ దాడులను ఎదుర్కొని ప్రాణాలు కోల్పోతున్న జవాన్లకి వాళ్ళ వీరత్వానికి ఒక అర్థం వస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఇది విక్టరీయా? ఇంకా మనం బాధ్యతాయుతంగా ఉన్నామా? విక్టరీని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా ఇప్పుడు? లేదా మనం బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.